సరే, నేరుగా మన ఈనాటి విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక అద్భుతమైన, అత్యంత ప్రాచీనమైన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి. అదే తిరుపతి నుంచి తిరుమల కొండలకు చేసే కాలినడక యాత్ర. ఇది కేవలం దారి వెంబడి కొండపైకి నడిచి వెళ్లడం కాదు సుమా, కోట్లాది మంది భక్తుల నమ్మకాలతో, సంప్రదాయాలతో ముడిపడి ఉన్న ఒక గొప్ప ఆత్మసమర్పణ. ఇక్కడ మనకు వెంటనే వచ్చే ఒక ఆలోచన ఏంటంటే, కొండపైకి క్షణాల్లో తీసుకువెళ్లే ఎన్నో ఆధునిక రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి కదా. అయినా సరే, ఏటా కోట్లాది మంది భక్తులు ఇష్టపూర్వకంగా ఎందుకు ఇంత కఠినమైన కాలినడక మార్గాన్ని ఎంచుకుంటారు? అసలు దేనికోసం అంతగా కష్టపడతారు? ఈ ఒకే ఒక ఆసక్తికరమైన ప్రశ్న చుట్టే మన ఈ ప్రయాణం సాగుతుంది. ముందుగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ తిరుమల అనేది కేవలం ఒక సాధారణ పర్వతశ్రేణి ఏమాత్రం కాదు. ఇందులో శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అని 7 పవిత్రమైన కొండలున్నాయి. అవేనండి స్వామివారిని ఎంతో ప్రేమగా ఏడుకొండలవాడు అని ఎందుకు పిలుస్తారో చెప్పే ఆ పవిత్రమైన 7 కొండలు. మరి ఇంత కష్టపడి ఎందుకు నడుస్తారంటే, దానికి అతి ముఖ్యమైన సమాధానం ఈ మొక్కు. ఇది టీటీడీ అధికారిక రికార్డులు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొక్కు అంటే స్వామివారికి మనస్ఫూర్తిగా చేసుకునే ఒక ఆధ్యాత్మిక వాగ్దానం. అంటే కోరిక నెరవేరిన తర్వాత కేవలం దండం పెట్టుకోవడమే కాదు, తమ శారీరక శ్రమను కూడా స్వామికి ఒక కానుకలా సమర్పించుకోవడమన్నమాట. ఒక్కసారి ఇక్కడున్న ఈ మాటను గమనించండి. ఇది లక్షలాది మంది భక్తుల హృదయంలోంచి వచ్చే స్వచ్ఛమైన మాట. ఎంతోమంది తమ పిల్లల ఆరోగ్యం బాగుండాలనో, లేక తాము చేసే పనిలో విజయం సాధించాలనో ఇలా ఎన్నో కోరికలతో ప్రార్థిస్తారు కదా. ఆ కోరిక నెరవేరాక తమ మాట నిలబెట్టుకోవడానికి, అలాగే తమ కృతజ్ఞతను తెలపడానికి ఇలా నడక ప్రారంభిస్తారు. ఒకసారి ఈ రెండింటినీ మనం పోల్చి చూద్దాం. వాహనంలో వెళ్లడం చాలా ఈజీ, ఎంతో సౌకర్యంగా, వేగంగా గమ్యాన్ని చేరిపోవచ్చు. కాని నడక అలా కాదు. వేల మెట్లు, చెమట, తీవ్రమైన అలసట. అయినా సరే తమ శ్రమను ఒక తపస్సులా స్వామివారికి సమర్పించుకునే ఒక అద్భుతమైన విధానం ఇందులో కనిపిస్తోంది. సరే, అస్సలు ఈ యాత్ర ఎలా మొదలవుతుందో చూద్దాం. దీనికి ప్రధాన కేంద్రం అలిపిరి. అలిపిరి అంటేనే తిరుమలకు ఒక ముఖద్వారం లాంటిది. ఇక్కడే మనకు శ్రీవారి పాదాల మండపం ఉంటుంది. సరిగ్గా ఇక్కడ్నుంచే భక్తులు తమ మొట్టమొదటి అడుగు వేసి ఈ మహాయాత్రకు శ్రీకారం చుడతారు. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన ఒక విషయం దాగుంది. పురాణాల ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవారిని కలవడానికి వెళ్లేప్పుడు తన పాదరక్షణను ఇక్కడే వదిలేశారట. అందుకే ఇక్కడి భక్తులు ఆ పాదుకలను తలపై పెట్టుకుని స్వామివారి పాదాలే మాకు శరణు అని ఎంతో భక్తిభావంతో ప్రార్థిస్తుంటారు. ఇక మార్గాల విషయానికొస్తే టీటీడీ అధికారిక లెక్కల ప్రకారం ఇక్కడ 2 ప్రధాన మార్గాలున్నాయి. ఒకటి అలిపిరి మార్గం. ఇది దాదాపు 7.8 కిలోమీటర్లు ఉంటుంది. ఎక్కడానికి 3 గంటల దాకా సమయం పడుతుంది. ఇక రెండోది శ్రీవారి మెట్టు మార్గం. ఇది చంద్రగిరి వైపు నుంచి మొదలవుతుంది. దూరం తక్కువే, అంటే సుమారు 2.1 కిలోమీటర్లే ఉన్నా చాలా నిటారుగా ఉండి 1.5 గంటల సమయం తీసుకుంటుంది. ఆ రెండో మార్గముంది కదా, శ్రీవారి మెట్టు, దానికి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. టీటీడీ రికార్డుల ప్రకారం విజయనగర రాజుల కాలంలో ఈ మార్గాన్ని విపరీతంగా వాడేవారు. స్వయంగా శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహారాజులే ఈ మార్గాన్ని వాడుతూ దీన్ని అభివృద్ధి చేశారని చరిత్ర చెప్తోంది. అంటే ఈ నడకయాత్ర నిన్న మొన్నటిది కాదు, ఎన్నో శతాబ్దాలుగా వస్తున్న గొప్ప ఆనవాయితీ. ఈ మార్గానికి సంబంధించి భక్తులను కట్టిపడేసే ఒక అద్భుతమైన విశ్వాసమేంటంటే, సాక్షాత్తు ఆ 7 కొండలవాడే ఈ శ్రీవారి మెట్టు మార్గంలో నడిచారట. ఒక్కసారి ఆలోచించండి, ఆ స్వామి నడిచిన అడుగుజాడల్లోనే మనం కూడా నడుస్తున్నామనే భావన భక్తులకు ఎంతటి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిస్తుందో కదా. ఇక అలిపిరి దారిలో వచ్చే ఒక అత్యంత కఠినమైన ఘట్టం మోకాళ్ల మెట్టు. ఇక్కడ మెట్లు చాలా నిటారుగా ఉంటాయి. ఒక్కోసారి పైకి వెళ్లాలంటే అక్షరాలా మోకాళ్లపైనే ఆధారపడాల్సొస్తుంది. భక్తివేదాంతానికి మూలస్తంభమైన రామానుజాచార్యులు సైతం కొండ పవిత్రతకు భంగం కలగకూడదని ఇక్కడ మోకాళ్లపైనే నడిచారని ఒక ప్రసిద్ధమైన కథనం ప్రచారంలో ఉంది. అయితే ఇంత కష్టమైన అటవీ మార్గం కదా అని కంగారుపడాల్సిన పనేలేదు. ఎందుకంటే మార్గమధ్యంలో టీటీడీ ఎంతో అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. చల్లటి తాగునీరు,
విశ్రాంతి తీసుకోవడానికి షెల్టర్లు, అవసరమైతే వైద్య సదుపాయం, అలాగే సామాను ఉచితంగా పైకి చేర్చే ఏర్పాట్లు అన్నీ పక్కాగా ఉంటాయి. దర్శనానికి సంబంధించిన బయోమెట్రిక్ టోకెన్లు కూడా భక్తులకు ఇక్కడే అందుబాటులో ఉంటాయి. ఈ సౌకర్యాల మాట అటుంచితే ఈ ప్రయాణంలో అసలైన ఆకర్షణ అక్కడి శబ్ద వాతావరణం. అడుగడుగునా ప్రతిధ్వరించే గోవిందా శ్రీనివాస అనే ఆ నామస్మరణ. కాళ్ళు లాగుతున్నా, ఆయాసం వస్తున్నా సరే ఆ నామస్మరణే అలసటను మాయం చేసి మనసులో ఒక తెలియని శక్తిని నింపుతుంది. అదొక మ్యాజిక్ లాంటి అనుభవం. ఈ నడక అనేది కేవలం పైకి చేరడం మాత్రమే కాదు, ఇదొక మానసిక పరిణితికి అద్భుతమైన ప్రతీక. ఎలాంటారా, మొదటి మెట్టు వద్ద కేవలం శారీరక శ్రమ మాత్రమే కనిపిస్తుంది. మధ్యలోకి వెళ్లేసరికి ఆ అలసటతో మనలోని అహంకారం కాస్త కరిగిపోయి సహనం పెరుగుతుంది. ఇక పైకి వెళ్లే కొద్దీ మనసులో స్వచ్ఛమైన భక్తి నిండి చివరకు గుడికి చేరుకునేసరికి అది సంపూర్ణమైన ఆత్మసమర్పణగా మారుతుంది. ఇన్ని వేలాది అడుగులు శ్రమించి ఆ శిఖరాన్ని చేరుకునే క్షణం నిజంగా వర్ణనాతీతం. ఒక్కసారి దూరం నుంచి ఆ శ్రీవారి ఆలయ గోపురం కళ్ళెదుట కనిపించగానే అంతవరకు ఉన్న శ్రమ, అలసట అన్నీ గాల్లో కలిసిపోతాయి. తెలియకుండానే కళ్ల వెంట ఆనందభాష్పాలు రాల్తాయి. ఆ క్షణంలో దొరికే ఆధ్యాత్మిక ఆనందం ఎంతో గొప్పది. సరే, ఇదంతా విన్నాక సహజంగానే ఒక సందేహం రావచ్చు. అసలు నడిచి వెళ్తేనే దేవుడు కోరికలు తీరుస్తాడా? కారులో వెళ్లేవారికి ఆ పుణ్యం దక్కదా అని. ఈ విషయం గురించి మనం ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాలి. దేవుడి దగ్గర ఎలాంటి వ్యాపారం ఉండదు. నడిచి వెళ్లటమనేది పుణ్యాన్ని కొనుక్కునే పద్ధతి కాదు. టీటీడీ కూడా ఖచ్చితంగా ఇదే చెబుతోంది. వాహనంలో వచ్చినా, నడిచి వచ్చినా దేవుడి దృష్టిలో అందరూ సమానమే. ఇదంతా పూర్తిగా ఎవరి వ్యక్తిగత నమ్మకం వారిది. ఆత్మసమర్పణకు సంబంధించిన విషయం. నడక అనేది ఆ సమర్పణను వ్యక్తపరిచే ఒక మార్గం మాత్రమే. చివరగా ఈ పవిత్ర యాత్రలో దాగి ఉన్న ఒకే ఒక్క అంతిమ సత్యం గురించి ఆలోచిద్దాం. నా ప్రయాణం నీ పాదాల వద్దే ముగుస్తుంది అనే ఆ గొప్ప శరణాగతి భావన. నిజానికి ఈ యాత్ర గమ్యం కేవలం ఒక భౌతికమైన ఆలయాన్ని చేరుకోవడమా, లేక మనలో గూడు కట్టుకున్న అహంకారాన్ని పూర్తిగా వదిలేయడమా? ఒక్కసారి ఆలోచించండి. మరొక అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.